వైఎస్ వివేకానంద హత్య అనంతరం రాజకీయ ముఖచిత్రం ఏమన్నా మార్పు కనిపించే పరిస్థితి ఉందా? ఖచ్చితంగా ప్రజలు ఆలోచించ చేస్తూ ఉంది ఆయన కుమార్తె సునీత గారు. ఆమె ఈ మధ్య చూస్తూ ఉన్నాం పత్రికల్లో, సోషల్ మీడియాలో కూడా విపరీతంగా తిరుగుతూ ఉంది. నిన్న ఆంధ్రజ్యోతి పేపర్ చూస్తే ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో స్ట్రెయిట్గా అవినాశే ముద్దాయి అని చెప్తా ఉంది. మరి ఖచ్చితంగా ప్రజలు ఆలోచిస్తారు. ఈరోజు ట్రయాంగిల్ కంటెస్ట్ ఉంది, షర్మిల గారు పోటీ చేస్తున్నారు. ఇంకా తెలుగుదేశం పార్టీకి చాలా లాభిస్తుంది ఇది, ఆమె పోటీ చేయడం కూడా. రెండవది సునీత గారు మాట్లాడుతున్న వాస్తవాలు. ఎందుకంటే ఆమె వివేకానంద రెడ్డి గారి కుమార్తె. అబద్ధాలు చెప్తాదని ఎవరు ప్రజలు భావించరు, వాస్తవాలే మాట్లాడుతుంది. లేదంటే ఆమె ఎక్కడో డాక్టర్గా పనిచేసుకుంటే ఆమె లోకల్గా ఇక్కడికి వచ్చి అంత కసిగా మా తండ్రిని చంపిన వాస్తవాలు బయటికి రావాలని చెప్తా ఉంది. న్యాయం కోసం ప్రజల వద్దకు తిరుగుతూ ఉందంటే ప్రజలను ఖచ్చితంగా ఆలోచింపజేస్తుంది ఆమె చేస్తున్నది. దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఎన్నికల మీద ప్రభావం చూపుతుంది. వైఎస్ వివేక హత్యపై రేగిన దుమారం మనం చూస్తూనే ఉన్నాం గడిచిన 5 సంవత్సరాల నుంచి. వైఎస్ భారతి పాత్రపై ఎటువంటి హత్యలో వైఎస్ భారతి పాత్ర ఎంతవరకు ఉండవచ్చు? దాని మీద నా అభిప్రాయం ఎలా చెప్పగలుగుతాను? మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే కథనాలు మనం వినడం తప్పితే మన పర్సనల్ ఒపీనియన్. కానీ ప్రతి ఒక్క 10 సంవత్సరాల నుంచి ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు, ముసలోళ్ళ వరకు ఎవరు దీంట్లో ప్రమేయం ఉంది, ఎవరు దీనికి కర్త కర్మ క్రియ అని అందరికీ తెలుసు. కానీ ఈరోజు కోర్టులో వాళ్ళు దాని గురించి మాట్లాడొద్దని చెప్పి స్టే తెచ్చుకొని ఆడుతున్నారంటే ఇంకా ప్రస్ఫుటంగా తెలియజేశారు ఎవరు దీనికి కారణం అని చెప్పి. ఏది దీని మీద ఉద్దేశం ఏంది, ఎందుకు ఇది జరిగింది, రాజకీయ ఉద్దేశంతో జరిగిందనేది అందరికీ తెలుసు. దాని మీద సునీత గారు పోరాడుతున్నారు. నేను డెఫినెట్గా యాజ్ ఎ పర్సన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా, కంటెస్టెడ్ క్యాండిడేట్గా కాకుండా ఒక ఇంత దుర్మార్గమైన హత్య జరిగింది, దీని మీద వాళ్ళ బిడ్డ పోరాడుతూ ఉంది. యాజ్ ఎ ఉమెన్గా నేను ఆమెను సపోర్ట్ చేస్తున్నాను. ఈ రోజు కాకపోతే రేపు, ఎల్లుండి ఏదో ఒక రోజు ఆ దుర్మార్గానికి దాంట్లో భాగం ఉన్న వాళ్ళందరికీ శిక్ష పడుతుందని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. టైము దీనికి సొల్యూషన్ చూపిస్తుంది. ప్రతి ఒక్కరికి ఇది చేసిన వాళ్ళకి వాళ్ళు తగిన ఫలితాన్ని డెఫినెట్గా అనుభవిస్తారు. కాబట్టి మనం ఇలాంటి వెయిట్ అండ్ వాచ్. కానీ సునీత గారు ఈ 5 ఏళ్ళలో చేస్తున్న పోరాటము ఇప్పుడు ఎలక్షన్ పరంగా ఆమె తన పోరాటాన్ని పెంచింది. ఆమె వెళ్తూ ఉంది దాంతో చాలా మందికి కూడా దీంట్లో వాస్తవాలు అర్థమైపోయినాయి. మీరు చెప్పిన పేర్లలో వాళ్ళకి ఎంత భాగస్వామ్యం ఉందో అందరికీ తెలిసిపోయింది. డెఫినెట్గా అందరు బిలీవ్ చేసి ఈ ఎలక్షన్లో ఆమె ఒకటే అడుగుతూ ఉంది, ఇలాంటి వాళ్ళను పంపిస్తారా అని చెప్పి. దానికి సమాధానంగా ఓటు ఉంటుందని అంటున్నాను. నేను కూడా కడప నియోజకవర్గంలో తిరుగుతున్నాను, చాలా మందితో తిరుగుతున్నాను. వాళ్ళ ఒపీనియన్స్ నాకు తెలుస్తున్నాయి. వాళ్ళ సర్వే రిపోర్ట్లో వాళ్ళు 2000 శాంపిల్స్, 3000 శాంపిల్స్ ఇస్తారు. కానీ కొన్ని వేల శాంపిల్స్ మా దగ్గరకు వస్తుంటాయి ఎవ్రీడే వెళ్తూ మాట్లాడుతూ ఉంటే. కాబట్టి డెఫినెట్గా దాని సమాధానం రేపు ఎలక్షన్లో తెలుస్తుంది.